తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, మౌస్ నేనే కనిపెట్టాను, విండోస్ నేనే కనిపెట్టాను, సత్యనాథలకు నేనే పాఠాలు నేర్పించాను, బిల్ గేట్స్ కి నేనే పాఠాలు నేర్పించాను, రిలయన్స్ అంబానీ ఏదైతే ధీరుభాయ్ అంబానీని టెలికాం కంపెనీలోకి రమ్మని చెప్పి నేనే సలహా ఇచ్చాను, హారికాకి చెస్ ఆడడం నేనే నేర్పించాను, ఇవన్నీ మాట్లాడే వ్యక్తి, పివి సింధుకి బ్యాడ్మింటన్ నేనే నేర్పించాను అని మాట్లాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అడిగితే ప్రపంచవ్యాప్తంగా చెప్పే ఏకైక పేరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి డబ్బాలు కొట్టుకోవడం, తనని తాను విజనరీగా, తనని తాను గురువులుగా, పక్కనోళ్ళు చేసిన వాటిని కూడా క్రెడిట్ తీసుకోవడం ఆయనే అని చెప్పేసి ప్రపంచం అందరికీ తెలుసు. ఏదైతే హైదరాబాద్ నగరంలో భాగంగా హైటెక్ సిటీ రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ ని తీసుకొచ్చి ఎండీ పార్థసారథి గారిని పెట్టి ఆయన ద్వారా 200కు పైగా కంపెనీలకు లెటర్లు రాయించి 400 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులే లక్ష్యంగా ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే అది నేనే అని చెప్పుకుంటాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తే నేనే అని చెప్పుకుంటారు. ఓఆర్ఆర్ ని నేనే అని చెప్పుకుంటారు, మెట్రోని నేనే అని చెప్తారు, ఆఖరికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఇరికిచ్చింది నేనే అని చెప్పుకుంటా ఉంటారు. ఇలా క్రెడిట్ చోరీ తీసుకోవడంలో ముందు వరుసలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్తగా ఇంకో దానికి తెరలేపారు. ఏంట్రా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే అని చెప్పుకునేంత నీచమైన స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారంటే కడు బాధాకరం ఇది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి అని మనం విశ్లేషణ చేస్తే 2019 ఫిబ్రవరి ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రాయి లింగులింగమంటూ ఒక రాయి వేశారట. ఎందుకు వేశారు? ఏమీ చేయకుండానే, కనీసం టెండర్ కూడా పిలవకుండా, భూసేకరణ కూడా చేయకుండా, అనుమతులు తీసుకోకుండా శంకుస్థాపన రాయేసి వెళ్ళిపోయి నాదే అని చెప్పుకుంటున్నాడంటే ఇంతకు మించిన సిగ్గుమాలని చర్య ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2500 ఎకరాలు చాలు, 15,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారన్నారు. మరి 15,000 ఎకరాలు ఎందుకు? అసలు 15,000 ఎకరాలు 16,000 ఎకరాలతో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ కడతారా? ప్రజల భూములను దోపిడీ చేసుకోవడం కాదా ఇదని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల పక్షాన పోరాటం చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎవరైతే కేసులు పెట్టిన రైతులు ఉన్నారో అవి మొత్తం కూడా పరిష్కరించి భూసేకరణ మొత్తం పూర్తిగా చేసి, ఇవే కాకుండా నిర్వాసితులకి టౌన్షిప్ ను తలదన్నే ఇల్లులు కట్టించి వాళ్ళకి 8.5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి, ఇళ్ల స్థలం ఇచ్చి, ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 3వ తారీఖున శంకుస్థాపన చేస్తే జీఎంఆర్ ఆ రోజే చెప్పాడు డిసెంబర్ 2025 కల్లా మొదటి ఫ్లైట్ ను దించుదాం మేమని. దానిలో భాగంగా ఈ రోజు ఫ్లైట్ ను దించడం జరుగుతా ఉంది. దాన్ని కూడా నేనే అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది రోజు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుపడాలి నిజంగా దీనికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కి పూర్తిగా భూ సమీకరణ మొత్తం కూడా ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. భూసేకరణ ఎలా చేశారంటే భూమి పరిస్థితిని బట్టి 28 లక్షల నుంచి 36 లక్షల వరకు పరిహారం ఇవ్వటం, డీ పట్టా భూములకు జరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేయడంతో రైతులు మొత్తంగా పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. కోర్టులో ఉన్నటువంటి పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఇవి కాకుండా విమానాశ్రయ నిర్వహణకు ఇతర కార్యకలాపాలకి 2,750.78 ఎకరాలు భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ దిగిపోయటానికి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయటానికి పూర్తిగా చూసుకుంటే 99% ఎర్త్ వర్కులు, అది కాకుండా ఏటీసీ వర్కులు, పీటీఐ వర్కులు, ఇంకా టాక్సీ బే వర్కులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే దిగిపోయేటానికి 56% నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసేదేంటి? భూసేకరణ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, టెండరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 56% పూర్తయి ఈ రోజు కొనసాగింపు జరుగుతూ ఉంటే ఈ రోజు లింగులింగమంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు వచ్చి ఇది మాది అని చెప్పుకుంటున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. సరే, మీ క్రెడిట్ చోరీ తీసుకోవడం మీకు అలవాటే. క్రెడిట్ చోరీ తీసుకుంటే తీసుకున్నారు, కానీ దుష్ప్రచారం మాత్రం చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.